పల్నాడు జిల్లా అమరావతి మండలం కర్లపూడి గ్రామంలో హామీ ఇచ్చిన మరుసటి రోజే రహదారి నిర్మాణ పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు. నిన్న కర్లపూడి గ్రామంలో భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభానికి మంత్రి నారాయణ వెళ్లారు. ఈ సందర్భంగా స్థానికులు అనంతవరం కర్లపూడి రోడ్డు నిర్మించాలని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి నారాయణ అనంతవరం కర్లపూడి మధ్య దాదాపు 3 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 3,90,00,000 రూపాయల నిధులు మంజూరు చేయించారు. ఒక్క రోజులోనే అనుమతులు మంజూరు చేసి పనులకు శంకుస్థాపన చేశారు. నెల రోజుల్లో 80% భూసేకరణ పూర్తి చేసి టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రైతు సమస్యలపై తక్షణమే స్పందిస్తున్న మంత్రి నారాయణకు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కృతజ్ఞతలు తెలిపారు. స్పోర్ట్స్ సిటీ, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్ కట్టడం కోసంగా ల్యాండ్ పూలింగ్కి యాక్చువల్గా ఏదైతే నోటిఫై చేసామో ఆ సందర్భంలో ఇంతవరకు 3 గ్రామాలు యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్కి స్టార్ట్ చేయడం జరిగింది. నేను, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఈ 3 గ్రామాల్లోనే అంటే ప్రారంభించిన 1 అవర్లోనే 1000 ఎకరాలు ఇచ్చారు. అంటే 25% ల్యాండ్ పూలింగ్కి ఇచ్చేశారు. దానికి సహకరించేసిన రైతు సోదరులకి అదేవిధంగా శాసనసభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. 1 మంత్లో 80% ల్యాండ్ మీకు హ్యాండ్ ఓవర్ నేనే అన్నాను. 80% ల్యాండ్ కానీ ల్యాండ్ పూలింగ్కి వస్తే ఇమీడియట్గా లేఅవుట్ డిజైనింగ్ స్టార్ట్ చేసి దాన్ని నోటిఫై చేస్తాం. డిజైన్ చేయగానే ఇమీడియట్గా టెండర్లు పిలుస్తాం. ప్రతి రైతు సోదరులు ఏమంటున్నారంటే ఈసారి ముందుగా కంప్లీట్ చేయమంటున్నారు. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ లైన్స్, అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా 3 years పడుతుంది. ఖచ్చితంగా 3 years టైం పడుతుంది. అయితే 2 లైన్ రోడ్, ఇప్పుడు సీడాక్స్ రోడ్లో 2 లైన్ రోడ్ కంప్లీట్ చేస్తున్నాం. అలాంటి రోడ్డు కంప్లీట్ చేస్తామంటే రైతు సోదరులు కూడా చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. గవర్నర్ ముఖ్యమంత్రి గారు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఈ యొక్క 80% కాగానే ఇమీడియట్గా అది కూడా టేకప్ చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.